మేడిపండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న పద్యం నేటి కాలంలో ఎంతమంది పిల్లలకు తెలుసో గాని గతంలో ప్రతి ఒక్కరూ ఈ పద్యం చదివినవారే. ఈ పద్యానికి అర్థం తెలిసిన వారే అయితే మేడిపండులో ఉండేది పురుగులేనా అన్నది ఓ మీమాంస. శాస్త్రీయంగా మేడిపండులో ఉన్నది పురుగులైనప్పటికీ అవి పండు పక్వానికి ఉపయోగపడేవి మరియు పరపరాగా సంపర్కం కోసం నన్నది వృక్షశాస్త్ర సిద్ధాంతం. మేడిపండులో పురుగులు చాలా వరకు ఆ పండుని ఫలదీకరణం చేస్తాయి. ఇవి ప్రతి మేడిపండులోనూ ఒక సమూహంగా ఉండి పనిచేస్తాయి. ఈ పురుగుల జీవిత చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. ఇవి పువ్వుల పండుగ మారేందుకు సహకరిస్తాయి. ఆడక్రిములు పండులోనే చనిపోయి అవి ప్రోటీన్గా మారి పండుకు బలాన్ని రుచిని చేకూరుస్తాయి. అందువల్లే ఈ పండ్లు తింటే బలమని అంటారు. చాలామంది శాకాహారులు ఈ పండ్లు తినరు. ఈ పండు లోపల ఉండే సూక్ష్మక్రిములు మాంసాహారంగా భావించి తినరు. అయితే అన్ని మేడి పండ్లలో కూడా పురుగులుండవు. నైజం అది వృక్షరాజం నైజం. దీని కొమ్మలు కాయవా? हमारे है तो नहीं तो పిల్లకాయలకి సపరించిపోతుంది ఇప్పుడు తెలియదు పిల్లకాయలకి రోడ్డు పిల్లలు వాటికి అప్పుడు చిన్నప్పుడు పురుగు ఉంటే నీకేమిరా బాగుంది సుబ్బారా.